చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో నారా లోకేష్ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయాల్లో భాగమని భావించడం లేదని, అలాగైతే రాజకీయాల్లో నిజాయితీగా ఎందుకు పనిచేయాలన్న ప్రశ్న ఉదయిస్తుందన్నారు. జగన్లాగా 1,00,000 కోట్లు తిని ఉంటే బాధుండదని విమర్శించారు. చేయని తప్పునకు తండ్రిని జైల్లో పెడితే ఏ కొడుక్కైనా బాధ ఉంటుందని అన్నారు. నీతి నిబద్ధతతో 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి న్యాయం జరగడంలో జాప్యం అవుతోందనడానికి సందేహించనన్నారు. పౌరుడిగా ఇది తన అభిప్రాయమని లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏనుగులాంటిదని, సిద్ధమవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పార్టీ ఇప్పుడు పరిగెత్తే స్థితికి చేరిందని, అడ్డు వచ్చిన వారిని తొక్కుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని, 23 రోజులుగా అధినేతను చూడకపోయినా క్షేత్రస్థాయిలో కేడర్ క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు. ఈ వ్యవస్థను మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు లోకేష్ చెప్పారు. స్టాన్ఫోర్డులో చేరడానికి వ్యాసం రాయమన్నప్పుడు రాజకీయాల్లో సానుకూల నాయకత్వం తీసుకురావాలనుకుంటున్నానని రాసినట్లు వెల్లడించారు. నిజాయితీపరులకు శిక్ష పడితే చదువుకున్నవాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాల్లోకి రారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం అది బ్రాహ్మణి ఇష్టమన్న లోకేష్, తామిద్దరం స్టాన్ఫోర్డులో ఎంబీఏ చేశామన్నారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును చూసి షాక్ అయినట్లు చెప్పారు. నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారా అనిపించిందన్నారు. హెరిటేజ్ వ్యాపార వృద్ధికి తాము తీసుకునే ఎన్నో నిర్ణయాలకు ఆయన బ్రేక్లు వేశారని, చెడ్డపేరు వస్తుందేమోనని వద్దన్నారని చెప్పారు. చంద్రబాబు కారణంగానే హెరిటేజ్ గ్రోత్ నిదానంగా జరిగిందని లోకేష్ తెలిపారు. లేదంటే ఇప్పటికే 3 రెట్లు పెరిగేదని, హెరిటేజ్ మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వృద్ధి చెందింది తప్ప అధికారంలో ఉన్నప్పుడు కాదన్నారు. తమకు ఐటీ కంపెనీలు లేవని, సైబరాబాద్లో ఎకరం భూమి కూడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. సెక్షన్ 17A కింద మాజీ మంత్రిని డీజీపీ స్థాయి ర్యాంకు అధికారి తప్ప ఏఎస్పీ పిలవడానికి వీల్లేదని లోకేష్ స్పష్టం చేశారు. తన విషయంలో సిఐడి నిబంధనలు పాటించలేదని, సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిలిచింది కాబట్టి దానిపైనే విచారించాలని, అక్కడికెళ్లాక ఇది కాదు ఇంకో కేసులో విచారిస్తామంటే కుదరదన్నారు. వారు చెబుతున్న ఏ కేసుతోనూ తనకు సంబంధం లేదని లోకేష్ తేల్చి చెప్పారు. తానెప్పుడూ హెరిటేజ్ పాలక మండలిలో లేనని, దాని ఖాతా పుస్తకాలు, వ్యవహారాలు తన దగ్గర ఉండవని చెప్పారు. సిఐడి నోటీసులో పేర్కొన్న వివరాలు ఇవ్వాలంటూ హెరిటేజ్ కార్యదర్శికి మెయిల్ పంపారని, ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఐఏఎస్లు చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదని లోకేష్ అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పామని, గుజరాత్లో విజయవంతంగా అమలైంది కాబట్టి ఇక్కడ ఒకేసారి అమలు చేశామని లోకేష్ స్పష్టం చేశారు. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, 34 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 80,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకుందని, ఇందులో తప్పు జరిగిందని భావిస్తే అధికారులను విచారించాలి తప్ప సీఎంను కాదన్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు 285 కోట్లు విడుదల చేయాలి. సిమెంట్స్, డిజైన్ టెక్ ప్రయోజనాలు కాపాడాలని ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి చెప్పారన్నారు. షెల్ కంపెనీల ద్వారా తమకు డబ్బులొచ్చినట్లు ఆధారాలు చూపాలని లోకేష్ సవాల్ చేశారు. తాము 8 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని, అంతకంటే రూపాయి ఎక్కువున్నా రాసిస్తామన్నారు. స్కిల్ కేసులో సిఐడిఏ కథ అల్లేసి నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు వహిస్తోందని దుయ్యబట్టారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి హక్కులను హరించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని చెప్పడం న్యాయమా అని లోకేష్ నిలదీశారు. స్కిల్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసులు పూర్తి భిన్నమని, జగన్ కేసుల్లో ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయని లోకేష్ తెలిపారు. ఒక వ్యక్తి నాటి సీఎం వైఎస్ను కలిశాక వారికి అనుకూలంగా జీవోలు ఇచ్చారని, వెంటనే వారు జగన్ కంపెనీల్లో షేర్లు కొన్నారన్నారు. డబ్బులు బదిలీ అయ్యాయని, వాటికి సాక్ష్యాధారాలున్నాయని స్పష్టం చేశారు. స్కిల్ కేసులో అలాంటి రుజువులున్నాయా అని ప్రశ్నించారు. పైగా స్కిల్ కేసులో ఫోరెన్సిక్ ఆడిట్ విధి విధానాలు ఎందుకు మార్చారని, క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన ఎందుకు చేయించలేదని లోకేష్ ప్రశ్నించారు. జగన్ కంపెనీలకు ఆడిట్ చేసిన కంపెనీయే ఈ ప్రాజెక్టు ఆడిట్ ఎలా చేసిందన్నారు. 2 ఒకే ఐపీ అడ్రస్ ఎలా పంచుకున్నాయని, ఈ కేసు 2018లోనే మొదలైందనడానికి ఎఫ్ఐఆర్ ఉందా అని లోకేష్ నిలదీశారు. ఎఫ్ఐఆర్ 2021లో నమోదైనందున దీనికి 17A వర్తిస్తుందన్నారు.
సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెడితే ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని జైళ్లకు పంపొచ్చని, తన వద్దకు వచ్చిన వినతిపత్రంపై పరిశీలించండి అని రాస్తే దాన్ని రికమెండేషన్గా భావించి జైలుకు పంపొచ్చని ఈ ఉదంతం చెబుతోందని లోకేష్ ఆరోపించారు. తాను మంత్రిగా 2000 ఫైళ్లు క్లియర్ చేశానని, ఒక్కో ఫైల్ క్లియరెన్స్కు సగటున 55 నిమిషాలు పట్టిందన్నారు. అంత వేగంగా పనిచేయడం తప్పని, 55 రోజులు తీసుకుంటే మేలేమోనని ఇప్పుడు అనిపిస్తోందని లోకేష్ అన్నారు. టీసీఎల్ కంపెనీతో $300 మిలియన్ పెట్టుబడిని ఒక్క లంచ్ మీట్లో ఖరారు చేశామని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలను తప్పుబడితే కక్షలకు అంతం ఉండదని లోకేష్ స్పష్టం చేశారు. అందుకే ఈ 4.5 ఏళ్లలో ఏపీకి ఒక్క కంపెనీ రాలేదని, అయితే చంద్రబాబు అరెస్టులో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరిపై తాము న్యాయ విచారణ జరిపిస్తామని లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఫలానా వారి హస్తం ఉందని ఇతర నాయకుల్లా ఆరోపించనని లోకేష్ పేర్కొన్నారు. జగన్ లండన్లో రాహుల్ గాంధీని కలిశారన్న వదంతులున్నాయని, ఇలాంటి ఊహాగానాలపై మాట్లాడలేనని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో వైకాపా లబ్ధి పొందిందా లేదా అన్నది 2024 ఎన్నికల ఫలితాలు చెబుతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని, చంద్రబాబును కలిసిన 5 నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ దీనిపై నిర్ణయం తీసుకున్నారని లోకేష్ చెప్పారు. 3వ తేదీ తర్వాత ఇరు పార్టీలతో సమన్వయ కమిటీ వేస్తామని తెలిపారు. సిపిఐ, సిపిఎంలతో కలిసి పనిచేయడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. తాము ఎన్డీఏ, ఇండియా కూటముల్లో లేమని స్పష్టం చేశారు. జగన్లా తాము రాజకీయాలు చేయలేదని, కోడికత్తి, బాబాయ్ హత్య కేసుల్లో నిందితులెవరో తెలుసన్నారు. ఒకే కులం వారికి డీఎస్పీలుగా పదోన్నతులు వంటి అబద్ధాలను ఢిల్లీ వరకు ప్రచారం చేశారని లోకేష్ విమర్శించారు. వాటిని తాము సమర్థంగా ఖండించలేకపోయామని, వీటిలో నిజాలు తెలిసినందుకే ప్రజలు ఈ సైకో పోవాలంటున్నారన్నారు. మోత మోగాలికి వచ్చిన స్పందన అందులో భాగమే అన్నారు. సాక్షి, భారతీ సిమెంట్పై కక్ష సాధింపులకు సిఐడిని వాడుకోలేదన్నారు. వైకాపా తీరుతో ఏపీ దక్షిణ భారతదేశ బీహార్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తప్ప ఆ పార్టీలోని వారంతా చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా బాధితురాలిగా మిగిలిందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జగన్ అహంకారంలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒకేలా ఉన్నారని పేర్కొన్నారు. ఓ పక్క కేసులు ఎదుర్కొంటూనే ఓటర్ల జాబితాపై నిఘా పెట్టామని లోకేష్ చెప్పారు. తాను ఈ పరిస్థితుల్లో వాటిపై స్పందిస్తే ప్రజలు, మీడియా తప్పుపడతారన్నారు. చంద్రబాబు బయటకొచ్చాక యువగళం ప్రారంభిస్తామని తెలిపారు. మిగిలిన విషయాలు రాజకీయ యాక్షన్ కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. పార్టీలోనూ సంస్కరణలు తీసుకువస్తామని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 2 సార్లు మాత్రమే పనిచేయాలని తెలిపారు. తర్వాత పై పదవికైనా వెళ్లాలి, కిందికన్నా రావాలన్నారు. లేదంటే ఒక దఫా విరామం తీసుకోవాలని తెలిపారు. దీన్ని తాను పాటిస్తానని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చేస్తుందనడానికి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఉదాహరణలు అన్నారు.